మాత్రం పెద్దగా ఎదిగిపోయిన తర్వాత నేనైతే ఇంకా కటింగ్ అయితే చేసిన తర్వాత మళ్ళీ బాగా చిగుర్లు పెడుతూ బాగా ఆకంటూ ఇలా వచ్చేసిందండి. ఇప్పుడు నేను గోరింటాకు అయితే ఇంకా తీసేస్తున్నాను. ఇది ఒక్క మొక్కనే కాదు, పక్కన ఇంకొక మొక్క కూడా ఉంది, అది నేను తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఈ ఆకు తీస్తున్నాను కదా, ఇదైతే చూపిస్తున్నాను. ఇది కొత్తగా వచ్చిన ఆకు బాగా ఫాస్ట్గా నలుగుతుంది, ఎక్కువగా బాగా పండుతుంది. ఎంత నల్లగా ఉంది చూడండి. డాబా పైన మాకు బస్సులు పొగ ఉంటుంది కదా, ఆకు అనేది లాగేసింది పొగ, అందుకనేసి చూడండి వాటర్ చూడండి ఎలా ఉందో నల్లగా. అందుకనేసి శుభ్రంగా అయితే నేను కడిగేస్తున్నాను. చిన్న రోట్లో అయితే ఇంకా వేసి చేస్తాను. పల్లెటూరులో అలాగే కదా చేసేవాళ్ళు గోరింటాకు. ఇప్పుడంటే మనకు మిక్సీలు ఉన్నాయి. శుభ్రంగా కడగడానికి ఇంకా చాలా సింపుల్గా తేలిగ్గా ఉంది. కొద్ది వాటర్ నుంచి తీసి ఇందులో వేసి మళ్ళీ కడుగుతానండి. చాలా బ్లాక్గా ఉంది వాటర్, అంటే ఏమైనా ఇన్ఫెక్షన్ రావచ్చు కదా, అందుకనేసి శుభ్రంగా కడిగి నూరుదాం. వాషింగ్ మిషన్ లేదు బాబు. ఇప్పుడు శుభ్రంగా కడిగిన ఇంకా రోట్లో వేసేసి రుబ్బేస్తున్నాను. ఎప్పుడైనా సరే నేను గోరింటాకు పెట్టుకోవాలనుకుంటే ఇంకా ఫోన్ అయితే ఎక్కువ పెట్టానండి. ఎప్పుడో పెడతాను కానీ మామూలుగా అయితే ఫోన్ పెట్టాను, ఎప్పుడు ఆకే పెడతాను. ఆకైతే చాలా మంచిది. ఇప్పుడు కొద్దిగా నిమ్మ చెక్క ఉంది కదా, సగం చెక్క అయితే ఇంకా జ్యూస్ అయితే ఇందులో వేసేస్తున్నాను. చింతపండు, కొద్దిగా చింతపండు కూడా ఒక 2-3 ఆకులు అయితే వేసేస్తున్నాను. 2 పులుపు కదా చాలా బాగుంటుంది. ఏదో ఒకటి వేసినా పర్వాలేదు, కాకపోతే నాకు 2 వేయడం అలవాటు అనమాట ఎప్పుడైనా కానీ సరే, అందుకే 2 వేస్తున్నాను. ఇప్పుడైతే కనుక నూరడం అయితే కనుక మొదలు పెట్టుకున్నాను. ఎంతసేపుకి అవుతుంది ఏంటో చూద్దాం. ఇది ఇంకా మనకు ఇబ్బంది కదా, అందుకనేసి ఏదైనా పచ్చళ్ళకైనా కానీ సరే, ఇలాగా గోరింటాకైనా సరే మనం కొద్దిగా చేతులు కాళ్ళు బాగా ఆడినట్టుగా ఉంటాయి. మనకు బాడీకి హెల్తీ, పైనుండి వచ్చేసి మంచి టేస్ట్లోకి ఏదైనా కానీ గోరింటాకు అయితే తినలేని బాగా పండుతుంది. అసలే లేకపోతే పోతుంది ఏదైనా. ऐसे जिग బాగానే నలుగుతుందండి ఆకైతే ఇంకా. లేత ఆకు కదా చాలా బాగా నలుగుతుంది. కాకపోతే ఇంకా మన కర్ర అయితే ఇంకా బాగా ఫాస్ట్గా అవుతుంది. ఇది కూడా రౌండప్గా లేకుండా గుంతలాగా ఉంటే ఇంకా ఫాస్ట్గా అవుతుంది. ఇది రౌండ్గా ఉంది కదా, ఈసారి మీరు రోల్ కొనాలనుకుంటే ఇంకా ఇలాగ ఎలడుపుగా, ఇప్పుడు పైన ఏ ఫేసింగ్ ఉందో కింద కూడా అదే ఫేసింగే ఉంది, అందుకనేసి అలా కొనకుండా గుంతగా ఉంటుంది చూడండి, అది కొనండి. మనం ఏది నూరినా కానీ సరే మనం ఫాస్ట్గా పండుతుంది. ఆల్మోస్ట్ అయిపోయిందండి. కింద అయితే క్లాత్ వేసాను, ఎందుకంటే కింద ఫ్లోర్ పైన నేను నూరుతున్నాను అనేసి, కొద్దిగా సౌండ్ వస్తుంది అనేసి, మళ్ళీ సౌండ్ లేకుండా ఉండాలంటే కొద్దిగా క్లాత్ వేసాను. ఆల్మోస్ట్ అయిపోయింది, చూస్తున్నారు కదా. చూడండి ఎంత అసలు ఇలాగంటే నేను చూస్తున్నారు కదా, నా చెయ్యి కూడా నూరుతూ ఉంటేనే ఎర్రగా కనిపిస్తుంది. అంత బాగుంటుందండి ఈ ఆకు. దీంట్లో ఏమీ లేదు, కొద్దిగా జస్ట్ నిమ్మకాయ రసం, కొద్దిగా వచ్చేసి చింతపండు వేసాను, ఇంకంతే.
మిక్సీ ప్రతిదానికి మిక్సీ ఎందుకు? మిక్సీ కన్నా మనకు అప్పుడప్పుడు ఇలా రోలు పెట్టుకొని మనము నూరుతూ ఉంటే కనుక చాలా బాగుంటుంది. అందుకనేసి నేను రోట్లు అంటే తెప్పించుకున్నాను ప్రత్యేకంగా. టైంపాస్ కూడా అవుతుంది, ఎంత బాగుంటుందో ఇలాగైతే. కంటిన్యూ చూస్తున్నారు కదండి, ఈ మాదిరిగా అయితే గోరెంటాకు అయితే రెడీ అయిపోయిందండి. మిక్సీలో వేస్తే ఇంకా అది వేడిగా ఉంటుంది చూడండి. ఇందులో అయితే ఇంకా చాలా చక్కగా కూల్గా ఉంది. ఇది ముందుకే ఆకు పెట్టుకుంటేనే చాలా కూలు. ఇంకా రోట్లు అంటే ఇంకా వేడి ఉండదు అసలు. మరి మిక్సీలో అయితే ఇంకా మనకు బోల్డ్ ఆకు ఉంటేనే మిక్సీ జార్ అనేది ఆడుతుంది, లేకపోతే ఆడదు. ఈ రోల్ అలా కాదండి, కొద్దిగా ఆకైనా కానీ సరే చాలు. ఇంత ఆకైనా కానీ సరే సరిపోతుంది. రోల్ అనేది మనకు శుభ్రంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు దీంట్లో. ఇంకా నేను చేతికి నైట్ అయితే పెట్టుకుంటాను. మనం నూరిన తర్వాత కొద్దిగా రెస్ట్ ఇవ్వాలా, ఒక 2-3 గంటలన్నా రెస్ట్ ఇచ్చామనుకోండి, అప్పుడైతే ఇంకా బాగా పండుతుంది. ఇప్పుడు తీస్తుంటేనే ఇంత బాగుంది చూడండి. నా చేయి చూస్తున్నారు కదా మీరు. ఇప్పుడు ఇంకా శుభ్రంగా నేను రోట్లో వాటర్ వేసి కడిగినా కానీ సరే మంచి ఎర్ర వచ్చేస్తుంది వాటర్. ఓన్లీ 300 అండి ఈ రోలు, 300. క్లీన్గా వచ్చేసింది లేండి, చూస్తున్నారు కదా. ఇంకా ఇప్పుడు శుభ్రంగా అయితే చేసేస్తాను. కొద్దిగా వాటర్ అయితే వేస్తున్నాను చూడండి. నూరుతూ ఉంటేనే అంత ఎర్రగా అయిపోయింది ఆకు. ఏ కెమికల్ లేకుండా ఇలాగ శుభ్రంగా ఇంటి ముందు ఒక మొక్క ఎత్తుకొని శుభ్రంగా అప్పుడప్పుడు మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు గోరెంటాకు ఇలా నూరేసి చక్కగా పెట్టేసుకోండి. ఎర్రగా వండుతాయి చేతులు. ఒక రోల్ చాలా ఈజీగా సింపుల్గా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. ఈ రోల్ అయితే ఇంకా నేను ఆల్రెడీగా పెట్టాను, మీకు లింక్ అయితే ఇంకా ఇస్తాను చూడండి, కావాలనుకుంటే తెప్పించుకోండి. వచ్చిన పని అయితే పూర్తి అయిపోయిందండి. ఇప్పుడు నేనైతే ఇంకా మా ఆడపడుచు వాళ్ళ కూతురు ఇంటి దగ్గర అయితే కూర్చొని నేను ఇక్కడ గోరెంటాకు అయితే కనుక నూరాను. ఇప్పుడు గోరెంటాకు నూరిన తర్వాత చిన్న ఇది ఉంది కదా, చిన్న రాయి, ఈ రోలు శుభ్రంగా అయితే కడిగేసాను. ఇంకా తర్వాత కిందికి వెళ్ళిపోతాను. ఇదండి, ఇలాగైతే కనుక నూరాను. ఇలాగైతే కనుక ఎర్రగైంది చూడండి నూరడంలోనే. రాత్రి అయితే కనుక ఈ చేతికి అయితే పెట్టుకొని మళ్ళీ మార్నింగ్ అయితే చూపిస్తాను మీకు ఎంత అంటే ఎంత బాగా చక్కగా పండింది అనేది చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇప్పుడు గోరెంటాకు అయితే ఇప్పుడు పెట్టుకుంటున్నాను. బాగా నానిందండి నూరిన తర్వాత. ఇప్పుడైతే బాగా ఇలాగ ఫింగర్తో బాగా కలుపుతున్నాను. చెట్టు గోరెంటాకు మీ ఎదురుగానే నూరాను కదా, నూరిన తర్వాత ఇలాగైతే ఇంకా వదిలేసాను. గోరెంటాకు పెట్టేటప్పుడు వేళ్ళు బిస్మిల్లా ఇప్పుడు పెట్టి చూపిస్తాను. మళ్ళీ ఉదయం కూడా కడిగేసి చూపిస్తాను చూడండి ఎంత చక్కగా. అసలు నాచలేరండి ఎప్పుడు కోన్లు ఎందుకు కోన్లు. నాకు అస్సలు కోన్ అంటేనే పెద్దగా ఇష్టం ఉండదు. డిజైన్కి అయితే కోన్ పెడతారులేండి, కాకపోతే కెమికల్స్ ఉంటాయి కదా. మొత్తం పెట్టుకున్న తర్వాత చూపిస్తాను. ఇలాగా మొత్తానికైతే పెట్టుకుంటున్నాను. మొత్తానికైతే ఆకు ఇలాగైతే పెట్టుకున్నానండి, చూస్తున్నారు కదా. ఈ మాదిరిగా అయితేనే వస్తుంది అన్నమాట, ఎందుకంటే మనం రోట్లు వేసి దంచాం కదా. ఇటుపక్క అయితే ఇలా పెట్టాను, ఇటుపక్క అయితే ఇలా పెట్టాను. మార్నింగ్ చూద్దాము ఎలా పండిందో. ఈ వేళ్ళు కూడా చూడండి, పెడుతూ ఉంటేనే నా 2 వేళ్ళు. ఏం కెమెరా నీ కెమెరా ఎర్రగా కనిపిస్తుందా? పెడుతుంటేనే ఇంత బాగా పండింది. నూరేటప్పుడు ఇలాగా వచ్చింది, పెట్టేటప్పుడు ఇలాగ వస్తుంది చూడండి. పెడుతుంటేనే నా వేలే ఎంత బాగా పండిందో. ఇది మార్నింగ్ అయితే చూసేద్దాం. రాత్రి అయితే గోరెంటాకు అయితే పెట్టుకున్నానండి. గోరెంటాకు అయితే కనుక పెట్టుకున్న తర్వాత ఇది ఆకు కదా, మనకు ఈ ఆకు ఏమైందంటే కనుక పెట్టుకున్న తర్వాత ఆరిన తర్వాత
అదంతా కాదే కొద్దిగా అంతా రాలిపోయింది. ఈ డాట్స్ పెట్టాను కదా చిన్న చిన్న చుక్కలు లాంటివి, ఇవి కూడా మొత్తానికైతే కనుక మనకు రాలిపోయిందండి. అంటే మార్నింగ్ వరకు అసలు లేదు నా చేతుల మీద గోరెంటాకు. ఉదయం లేచిన వెంటనే అక్కడక్కడ కొద్దిగా ఉంటే కనుక అప్పుడైతే ఇంకా నేను అయితే ఇంకా వాష్ చేసుకున్నాను, శుభ్రంగా చేసుకున్నాను. అంటే ఇంకా ఆలోపు తీసేటప్పుడైతే ఇంకా మరి అంత రాలిపోయింది, ఇంకా ఏం చేస్తామనేసి తీసుకుపోయి నేను మొత్తానికి శుభ్రంగా అయితే కడిగాను. కడిగిన తర్వాత కొద్దిగా ఇప్పుడు చలికాలం కూడా ఉంది కదా, అందుకనేసి కొద్దిగా లైట్గా 2 డ్రాప్స్ అయితే ఇంకా ఆయిల్ అయితే ఇంకా ఇలాగేసాను. ఇలాగేస్తే ఇంకా మనకు మంచి షైనింగ్ అంటారు కదా, షైనింగ్ కాదండి, సారీ, షైనింగ్ అంటే మాటలు నేర్చుకుంటున్నాను. షైనింగ్ అంటారు కదా, అదైతే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. నాచురల్ అండి. ఎప్పుడైనా కానీ సరే మీరు గోరింటాకు పెట్టుకోవాలనుకుంటే మీరు మాత్రము కోన్లు అవి ఇవి పెట్టుకోకండి. ఇలాగా స్వస్థమైన గోరింటాకు పెట్టుకోండి. చేతులకు కూడా మంచిది, ఆరోగ్యానికి కూడా మంచిదే. ఎందుకంటే ఇన్ఫెక్షన్ గోర్ల మీద ఉంటుంది, మనకు పని చేసి ఆ ఇన్ఫెక్షన్ కూడా అలా ఉండదండి. అందుకనేసి స్వస్థమైన గోరింటాకు పెట్టుకోండి. ఎలాగుంది నా గోరింటాకు? నచ్చిందా? నచ్చినట్టుగా జస్ట్ లైక్ చేయండి.